వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగా పలు జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు రక్త చరిత్ర లిఖించారు. జంతు బలులు చేసి ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో మేకపోతు మెడ నరికి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసి అరాచకం సృష్టించారు. ఇదే కోవలో తిరుపతిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతి నగరం కట్టకిందపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఆయన స్నేహితుడు ప్రైవేటు ఉద్యోగి అయిన భువన్ కుమార్ కలిసి జగన్ బర్త్డే సందర్భంగా గత నెల 21న జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ ఎదుట కోడిని కోసి కోడి రక్తంతో ఫ్లెక్సీలో జగన్, అభినయ్ రెడ్డి ఫోటోలకు రక్తాభిషేకం చేశారు. దీన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిపై స్థానికుడు రవి ఇచ్చిన ఫిర్యాదుతో ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి నిన్న నిందితులను అరెస్ట్ చేశారు. సాయంత్రం తిరుపతి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారికి బెయిల్ మంజూరు చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కోర్టు వద్దకు వచ్చి నిందితుల్ని పరామర్శించారు.